చాలా పెద్ద యాక్సిడెంట్ అనేది జరిగింది. వైజాగ్లో చలి మామూలుగా లేదు. ఇక్కడ చూడండి, ఎవడ చెత్తన అక్కడ సిగరెట్ తాగేసి పడేసాడు మా ముందే. ఇక్కడ నుంచి పడ్డామంటే మటాషా. హాయ్ గైస్, నా పేరు శశ్వంత్, మాది వైజాగ్. ఈరోజు నేను మా ఫ్రెండ్స్తో కలిపి అప్పకొండ బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాను. మనకి నియర్ ఇక్కడ మా దక్కేపాలెం వైజాగ్లో. సో ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ వస్తుంది అరౌండ్. ఇది ఎర్లీ మార్నింగ్ మేము సన్ రైజ్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాం. సో అందుకే ఎర్లీ మార్నింగ్ బయలుదేరి మీకు మొత్తం వ్యూ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. లెట్స్ గో. టైం వచ్చి 5 o'clock అవుతుంది కనిపించింది. సో మనం ఒక హాఫ్ అన్ అవర్లో రవిగఢ్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఒక 1 hour. ప్రజెంట్ మన దగ్గర వెహికల్ లేదు కాబట్టి స్కూటీ తీసుకుని మా ఫ్రెండ్స్కి ఇచ్చేసి, మా ఫ్రెండ్ దగ్గర బైక్ ఉంది, ఆ బైక్ మీద నేను వస్తా. ఎందుకంటే కొంచెం వ్యూ అనేది క్లియర్గా కనబడుతుంది. మరి స్కూటీ వచ్చేసరికి వ్యూ అంత కనబడదు అనమాట. అయితే కిందకి కానీ లేదంటే పైకి కానీ వెళ్ళిపోతుంది. అదిగోండి వాళ్ళే మా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఓం నమః శివాయ. దా అప్పకొండ బీచ్ ఇక్కడ నుంచి 33 kilometers ఉంది మొత్తం టోటల్గా. సో మనం ఫస్ట్ ఎన్ఏడి వెళ్ళి, ఎన్ఏడిలో రవి వస్తాడు. యాక్చువల్లీ ఇంకా 2 friends రావాలి కానీ కొన్ని రీజన్స్ వల్ల రాలేదన్నమాట. సో రవి దగ్గరికి వెళ్ళి మన 4 అప్పకొండ బీచ్కి అయితే ఇప్పుడు వెళ్తాం. చూద్దాం. అక్కడ నేను ఫస్ట్ టైం ఇప్పటికి వచ్చి వైజాగ్లో ఉన్నా సరే ఒకసారి కూడా అక్కడికి వెళ్ళలేదు. ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నాకు తెలీదు. మన ఫ్రెండ్స్లో ఒక 2 వెళ్ళారు అక్కడికి. బాగుంటుంది, వ్యూ బాగుంటుంది. శివాలయం ఉంటుందంట, అంటే బీచ్ కార్నర్లో. అది చాలా బాగుంటుందంట. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో. అండ్ ఇంకోటి వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే పెట్రోల్కి కూడా మనకి ఇబ్బంది లేదు, ఎక్కడ ఆపం కూడా. ఎందుకంటే ఆల్రెడీ నిన్న నైట్ మొత్తం స్కూటీకి ఇంకా దీనికి రెండింటికి పెట్రోల్ కొట్టించేసాం. సో పెట్రోల్ ఇబ్బంది అయితే ఉండదు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాం కాబట్టి మ్యాక్సిమం బంక్స్ అనేవి ఎక్కడ ఉండవు. సో అది కొంచెం ఆలోచించుకొని నైట్ ఆల్రెడీ ముందుగానే పెట్రోల్ కొట్టేసాం. మేమైతే ఇప్పుడు సిటీ సెంటర్లో ఉంటాం. అంటే సిటీ సెంటర్ అంటే బస్ స్టాండ్ దగ్గరలో, విశాఖపట్నం బస్ స్టాండ్ దగ్గర. సో మేము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే సిటీ మధ్య నుంచి సిటీ బయటికి వెళ్ళాలన్నమాట. సిటీ బయటికి 33 kilometers వెళ్ళాలి అంతే. ఇదే అక్కేపాలెం. ఇది నేషనల్ హైవే ఉంది కదా, అది నేషనల్ హైవే 16, NH16 అది. సో అక్కేపాలెం డౌన్ నుంచి ఆ పైకి వచ్చి లెఫ్ట్కి వెళ్ళాలి. ఇలా లెఫ్ట్కి వెళ్ళి అంటే ఎన్ఏడి సైడ్లో ఇలా. ఇది నేషనల్ హైవే. డైరెక్ట్ మనకి చెన్నై వరకు ఉంటుంది హైవే. చాట్ సైడ్ కోల్కతా వరకు ఉంటుంది NH16. సో ఈ హైవేలో అలా సైడ్కి వెళ్ళిపోవడమే. ఇంకా చూసారా ఈ 16 మాకు ఇక్కడ ఎలా అంటే మద్దిలపాలెం నుంచి డైరెక్ట్ మీకు ఎన్ఏడి వరకు ఇలా ఫుట్పాత్ కిట్టి సైడ్ ఫుల్ మీకు పార్క్స్. మాకు ఇప్పుడు పార్క్స్ ఇదిగోండి, ఇవన్నీ పార్కులే మొత్తం. ఈ హైవే నేషనల్ హైవే మద్దిలపాలెం నుంచి నియర్లీ ఒక 10 kilometers అనుకుంటా, 10 kilometers ఉంటుంది మొత్తం. చిన్నపిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు జాగింగ్ చేసుకోవడానికి, వాకింగ్ చేయడానికి మొత్తం పార్క్స్ చేస్తారన్నమాట. ఇంకో 2-3 దగ్గరలో బాక్స్ క్రికెట్ కూడా మీకు ఐడియానే ఉండదు. బాక్స్ క్రికెట్ కూడా ఇక్కడ చేశారు. అంటే కొంచెం అవుట్డోర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి కదా అని చెప్పేసి మన గవర్నమెంట్ అలా థింక్ చేసింది అనుకోండి. చాలా మంచి ఇనిషియేటివ్ అది. సిగ్నల్ వేసాడు, మనం వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ టైంలో సిగ్నల్ నాకు తెలిసి చాలా వరకు ఉండదు, చాలా దగ్గరలో. మా దగ్గర ఎందుకు ఉంది అంటే, ఒక 1 year బ్యాక్ ఇక్కడ కాంప్లెక్స్ దగ్గరలో, అంటే ఫ్లైఓవర్ కింద కాంప్లెక్స్ దగ్గర చాలా పెద్ద యాక్సిడెంట్ అనేది జరిగింది. ఒక స్కూల్ ఆటోకి ఒక లారీకి అనుకుంటా, ఒక పాపకి గట్టిగా హెడ్కి ఇంజ్యూరీ అయింది. సో అక్కడ నుంచి ఇంకా 24/7 మెయిన్ కొన్ని ఏరియాస్ ఉంటాయి చూసారా, ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువ హెవీగా ఉంటుందో అక్కడ మాత్రం సిగ్నల్ పక్కాగా 24/7 ఉండాలన్నమాట. సో ఇక్కడ కొన్ని ముందు జంక్షన్స్, మనం వెళ్తున్న దారిలో కొన్ని జంక్షన్స్లో మాత్రం పక్కాగా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో పార్క్. వచ్చాం మన ఎన్ఏడి. ఇక్కడ నుంచి వెళ్ళాలంటికి ఒక 1 kilometer ఉంటుందేమో.
పట్నం ఆడిని పికప్ చేసుకొని మనం వెళ్ళిపోవడం. ఇదే ఎన్ఏడి ఫ్లైఓవర్ ఇది. ఇంకా అలా స్ట్రైట్గా అటు సైడ్ వెళ్తే మనం వైజాగ్ ఎయిర్పోర్ట్, మనం ఇప్పుడు అటు సైడ్ వెళ్ళాలి, మళ్ళీ రివర్స్ అటు సైడ్ వెళ్తాము. ఇవ్వండి ఇలా వెళ్తే ఎయిర్పోర్ట్కి, గాజువాక్కి అలా అటు, కానీ మనం ఇలా వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు అన్ని తీసుకొని రావాలి కాబట్టి. వీళ్ళు నాకే ప్రాంక్ చేశారు చూసారా, రారు ఒకలా వస్తారు, చిన్న చిన్న రీజన్స్ అని చెప్పేసి అందరూ వచ్చారు. హలో టైం అవుతుందా? వింటర్ వచ్చేసింది కాబట్టి చలిమంటికి అందరూ రెడీ అయిపోయారు. యాక్చువల్లీ మన మధ్యలో కూర్చున్నాడు కదా, వాడి దగ్గర అయితే స్కూటీ ఉండేది, కాకపోతే కొంచెం ఏదో రిపేర్ వచ్చిందని చెప్పాడు నిన్న. సో అందుకు త్రిబుల్స్ వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు. ఎర్లీ మార్నింగే కాబట్టి కొంచెం మేము చూసుకొని వెళ్దాం అనుకుంటున్నాం. ఏంటి అన్ని ట్రాఫిక్ రూల్స్ అన్నీ చెప్పాడు, త్రిబుల్స్ వెళ్తున్నారని చూస్తున్నారా? అంతే, అది టైం బ్యాడ్ అయినప్పుడు ఏం చేయలేం, ఒకసారి తప్పులు కూడా చేయాలి. ఎందుకండి నేను ముగ్గురు, అందులో వెనకలు ఉన్నాడు పెద్ద దొంగ నా కొడుకాడు. నాకు ఆడు రాడు, ముందున్నాడు మధ్యలో ఉన్నాడు రాడు అని చెప్పాడు, ఫోన్ ఎత్తలేదు, ఆడు రావట్లేదు, నువ్వు వచ్చే మనం వెళ్ళిపోదాం అన్నాడు. చూసారా నన్ను ప్రాంక్ చేశారు ఇలా. మళ్ళీ జస్ట్ వచ్చిన దారిలోనే అలా వెళ్ళిపోలే. రోడ్లో మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే ఫ్లైఓవర్ పైకి వెళ్ళిపోవచ్చు. ఏదో లెఫ్ట్ సైడ్ ఉండిపోయారు, మనం అయితే డైరెక్ట్ ఫ్లైఓవర్ వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ తిప్పి యూటర్న్ చేసుకొని రావాలి, లేదంటే ఫ్లైఓవర్ కింద నుంచి రావాలి. ఇది లాస్ట్ స్ట్రైట్ రోడ్డు వెళ్ళిపోతే మనం సర్కిల్ ఉంటుంది కదా, అన్నిటి సర్కిల్, ఆ సర్కిల్ నుంచి మనం రైట్కి వెళ్ళిపోతే మనం ఎయిర్పోర్ట్ సైడ్, గాజువాక సైడ్ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదిగోండి ఇదే ఫ్లైఓవర్ ముందుంది కదా సర్కిల్. ఈ సర్కిల్ రాకముందు ఇక్కడ చాలా చాలా ట్రాఫిక్. ఎంత ట్రాఫిక్ అంటే మనకి ఇప్పుడు వెంకోజీపాలెం ఉంటుంది కదా, ఐడియానే ఉంటుంది వైజాగ్లో ఉండే వాళ్ళకి. వెంకోజీపాలెం ట్రాఫిక్ ఎంత ఉంటుందో దానికి డబుల్ ఉండేది ఇక్కడ. ఎందుకంటే సిటీ లోపలికి వచ్చే వెహికల్, సిటీ బయటికి వెళ్ళే వెహికల్, పెద్ద వెహికల్స్, ప్రతి వెహికల్ ఇలాగే వచ్చేదన్నమాట. సో అందుకు ఈ సర్కిల్ అనేది కట్టారు. దీనివల్ల ఏంటంటే చిన్న చిన్న వెహికల్స్, ఆటోలు, బైక్స్, చిన్న చిన్న కార్స్ అంటే సిటీ లోపల తిరిగేవి అటు సైడ్ వేపకుంటా అటు సైడ్ వెళ్ళేవన్నీ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళిపోతాయి. సిటీ బయటికే వెళ్ళాలి అనుకున్నవన్నీ ఇలా ఫ్లైఓవర్ పైనుంచి వచ్చేస్తాయి అన్నమాట. ఇది కూడా ఒక మంచి ఆలోచన. ఇక్కడ ప్రతి సిటీ ఇప్పుడు మనకి హైదరాబాద్ చూసారా, ఏమీ ఉండదు స్టార్టింగ్లో, సిటీ స్టార్టింగ్లో. లాస్ట్ టైం నేను కుంభమేళా వెళ్ళి వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మనం ట్రావెల్ చేసినంత డిస్టెన్స్ నేను ఒక 2.5 hours ట్రావెల్ చేసి ఉంటానేమో, అంత ట్రాఫిక్. మెయిన్ ఏంటంటే అక్కడ ఏది లేదు మనకు ఆప్షను, ఒకటే రోడ్డు, ఆ రోడ్లోనే వెళ్ళాలి, అటు సైడ్ నుంచి అదే రోడ్లో రావాలి. అలా చూసుకుంటే చాలా కష్టం అయిపోతుంది కదా. అటు ఇచ్చింది నెక్స్ట్ మనకే వస్తుంది. కొంచెం ముందుకు వెళ్తే ఇంకా గాజువాక కూడా వచ్చేసినట్టే. చూసారా అందకన్నా లైట్ ఇప్పుడు కొంచెం బాగా ఎక్కువ వచ్చేసింది. మేబీ టైం ల్యాప్స్ అవ్వకపోవచ్చు. నేనైతే టైం ల్యాప్స్ పెడదామని అనుకున్నా మొత్తం సన్ రైజ్ మొత్తం, కాకపోతే కొంచెం లేట్ అయింది కదా అందుకని. ఇప్పటి వరకు గ్రీన్ పడింది ప్రతి దగ్గర, దేవుడు కరుణించాడు అనుకున్నాం, ఇక్కడ దేవుడు ఆపుతున్నాడు ఎందుకో. ఆగుదాం. అక్కడ కూడా ఆకడు చూడండి, అది అలా ఉంటారు. కాకపోతే లారీ వాళ్ళు చూసారో మీరు, అబ్జర్వ్ చేశారో లేదో, నేను ఆగిన ప్రతి సిగ్నల్ దగ్గర, నేను ఎక్కడైతే ఆగుతున్నానో చిన్న వెహికల్స్ ఆగట్లేదు, లారీ వాళ్ళు మాత్రం పక్కా ఆగుతున్నారు. సో డిసిప్లైన్ ఉండాల్సింది ఎవరికో మీకే తెలియాలి, నార్మల్ వెహికల్స్కా వాళ్ళకా అని. చేసే పనిలా ఉండదండి, మన బట్టి ఉంటుంది. ఆ ముందు మీకు కనబడుతుంది కదా, అది గాజువాక సర్కిల్. గాజువాక చాలా ఫేమస్, తెలుసు కదా మీకు ప్లేస్ అనేది. ఇదిగోండి ఇలా ఉంది కదా, ఇది మనం ఇలా ఇటు సైడ్ రైట్కి వెళ్ళిపోవాలి. ఇలా వెళ్ళిపోతే మనం స్టీల్ ప్లాంట్ రోడ్లో వెళ్తాం. అటు నుంచి స్టీల్ ప్లాంట్ లోపల నుంచి వెళ్తే మనం అప్పకుండా బీచ్కి వెళ్ళిపోతాం. వచ్చింది లేదు, ఎవరో స్వామి పడిపోయాడు, మన వాళ్ళే వెళ్ళి తీసారు. ఇక్కడ చూడండి ఎవడో చెత్త నాకు ఒక సిగరెట్ తాగేసి పడేసాడు మా ముందే.
వైజాగ్లో చలి మామూలుగా లేదు. వింటర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి చలి దంచేస్తుంది అసలు. చాలా ఎక్కువ ఉంది. నా గోప్రో మీద ఎలా ఉందో తెలియదు కానీ వైజాగ్ మాత్రం ఫుల్గా ఫాగ్తో నిండిపోయింది. చలి చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు ప్రెసెంట్. సో సూన్ మనం అరకు వ్లాగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా ప్రతి వ్లాగ్తో మీ దగ్గర ముందుకు వస్తాను నేను. ఇదిగోండి, ఇది స్టీల్ ప్లాంట్. మనం అలా వెళ్ళిపోతే మనం హైదరాబాద్ సైడ్ ఆ రోడ్డుకి వెళ్ళిపోతాం, విజయవాడ రోడ్డుకి. సో ఇది స్టీల్ ప్లాంట్ లోపల నుంచి మనం వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి. మళ్ళీ వెయిటింగ్. ఇదిగోండి లైటింగ్ కూడా వచ్చింది ఆల్రెడీ. ఎందుకంటే మన వాళ్ళు స్కూటీ కాబట్టి మనం తప్పదు, వెయిట్ చెయ్యాలి. స్వామి టెంపుల్కి వెళ్ళడం వల్ల మనకి కొంచెం లేట్ అయింది అనుకోండి, ఏంలే అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. ప్రతిదీ మనం అనుకున్నట్టు అవ్వదు కదా. నుంచి మ్యాక్సిమం అంతా లేదనుకోండి ఒక 10 కిలోమీటర్స్ ఉంది అంతే. ఒక 15 మినిట్స్ సరిపోతాయి. చలో ఫాస్ట్గా వెళ్ళాలి ఇంకా. సో మనకి వెనకాల నుంచి మొత్తం డైరెక్షన్ చెప్తున్నాడు, కొన్ని షార్ట్ కట్స్ అంట, ఇలా వెళ్ళిపోతే సరిపోతుంది. అదిగోండి సన్ రైజ్ అయితే ఆల్రెడీ అయిపోయింది. మరి టైం ల్యాప్స్ కష్టం. ఇలా చూడండి, అదిగోండి ఎదురుగా. కొంచెం స్లో అవ్వాలి, ఎందుకంటే రోడ్స్ అస్సలు బాగాలేవు. చాలా స్లోగా వెళ్ళాలి, ఎందుకంటే మన దగ్గర గేర్స్ లేదు, మనం రైడింగ్ జాకెట్ కూడా వేయలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, లేదంటే డాష్ అయిపోతాం. పైగా స్వామి కూడా ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా వెళ్తే సరిపోతుంది. మనం ఫాస్ట్గా వచ్చాం, మా వాళ్ళు ముందు వెళ్ళిపోయాం అనుకున్నాం, కాకపోతే వాళ్ళు ఇంకా రాలేదు. అంకుల్ గారు చెప్తున్నారు మనకు అడ్రస్, ప్రెస్ చేస్తాం. వాళ్ళు ఇంకా మనం వెనకాల ఉన్నారంట. మనం ఇదిగోండి లైవ్ లొకేషన్ పెట్టారు. మ్యాక్సిమం ఏదైనా రూట్ ఇదే. ఓకే ఓకే. అంకుల్ గారు చెప్తుంది ఏంటంటే, ఎవరు ఎటున్నా సరే మన వాళ్ళు రూట్ మర్చిపోయారు, వేరే రూట్ వెళ్ళిపోయారు అనుకున్నాం, కాకపోతే వాళ్ళు మనం వెనకున్నారంట. అంకుల్ గారు ఏం చెప్తున్నారంటే, ఎవరైనా సరే ఇటు నుంచి వెళ్ళాలి, ఇదే రోడ్డు, ఇంకో రోడ్డు లేదు అని చెప్తున్నారు. యాక్చువల్లీ స్వామి నేను ఏమనుకున్నామంటే, సన్ రైజ్ కన్నా ముందే వెళ్ళాల్సింది, వెళ్ళడానికి అవ్వలేదు కాబట్టి ఇప్పుడే వెళ్ళిపోదాం, వాళ్ళు వస్తారులే. మ్యాక్సిమం వాళ్ళకి మాకు ఎంత లేదు, ఒక 1-2 km అంతే. మన బ్యాక్ సైడ్ ఉన్నారు, మనం స్వామి చెప్పిన షార్ట్ కట్లో వచ్చాం కాబట్టి వాళ్ళకన్నా బేగ వచ్చాం. యాక్చువల్లీ మేము గుడి కోసం 10 కిలోమీటర్లు ఎక్స్ట్రా వెళ్ళాం, నేను స్వామి. అంటే అప్ అండ్ డౌన్ 10 కిలోమీటర్లు. అయినా వాళ్ళు రాలేదంటే మన స్వామి మంచి షార్ట్ కట్టే చెప్పాడు, చాలా మంచి షార్ట్ కట్. ఇదిగోండి అప్పికొండ గ్రామానికి దారి అంట ఇదే. అప్పికొండ అంటే విలేజ్ అనుకుంటా, విలేజ్కి ఇదే దారి. తెలియదు. అమ్మా బీచ్కి ఎటు సైడ్ వెళ్ళాలి? ఇటు సైడ్ వెళ్ళాలంట. నేను అడగకముందే ఆవిడ అటు అని చూస్తుంది. ఇంక ఇటు సైడ్ వస్తే మ్యాక్సిమం అందరూ బీచ్కి వచ్చేటట్టే ఉంటారు అందరూ. నేను అడగకముందే ఆవిడ చేయి చూపించి అటు అని చూస్తున్నారు. వన్ గేమ్ ఉండొచ్చాము ఇక్కడ నుంచి. ఇంకా జస్ట్ అలా బీచ్కి ఎట్టు అది మరేం లేదు, ఇంకా అడగక్కర్లేదు. అటే 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 అందరికీ అటే. ఎందుకంటే ఇది చాలా దూరం కదా విలేజ్ కాబట్టి మ్యాక్సిమం ఇటు సైడ్ ఎవరు వచ్చినా ఇంకా బీచ్కే వస్తారు అన్న ఇదిలో ఉంటారు. ఇదిగోండి అదిగో
చాలా దగ్గరికి వచ్చాం మనం. స్వామి అయితే అన్నాడు చాలా షార్ట్కట్లో వచ్చాం మనం. చూద్దాం, ఇదేదో రోడ్డు ఉంది, ఇలా వెళ్ళడానికి ట్రై చేద్దాం. అక్కడ టెంపుల్ కూడా ఏదో ఉంది, అదే సోమేశ్వర ఆలయం. చూడాలి, చూసి చెప్తాం. ఎదుగా ఉంది మన బీచ్. వచ్చేసాం. నా టెంపుల్ని చూసారా అక్కడ ఆ పైన కనబడుతుందా? మేబీ వీలైతే అక్కడికి వెళ్తాను. అంటే అదిగోండి పైన చూసారా, అక్కడికి చూపిస్తాను అన్నాడు. అక్కడికే వెళ్తా ఇప్పుడు. అంటే దానికి ఒక హిస్టారికల్గా ఒక స్టోరీ ఉంది. శివుడి ఆత్మలింగం ఉన్నది అక్కడ. సారీ, తెలుగు మనకి అంత ఎవరు పరకట్లేదు. 20s kids కదా, కష్టం కొంచెం. ప్రతిష్ఠించారు అక్కడ. ఈ రోడ్లో చిన్న రోడ్డు ఇది. అది చూసారా, ఆ టైంలో కూడా వాళ్ళు ఫ్రీ ఫైర్ ఆపట్లేదు, గేమ్ ఆడుతూనే ఉన్నారు. అదిగోండి ఆ కొండపైకి, ఆ గుడిపైకి వెళ్తున్నాం. భయ అందాక మనకి రూట్ చెప్పాడు కదా, అదే అది ఆ టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. బైక్స్ అన్ని ఇక్కడ ఆపేయాలి, ఇంక మొత్తం ముందు ఇసుక. మాట్లాడు మాట్లాడు మాట్లాడు. చికెన్ నూడిల్స్, ఎగ్ నూడిల్స్. చూసుకుంటే జస్వంత్ ఒక చేయడు. తీస్తాను కూడా. నేను నా బ్యాగ్ ప్యాక్ చేసుకుంటే చేశారా, బ్లాగింగ్ చేసేస్తున్నారు మొత్తం. ఇదే బీచ్. మ్యాక్సిమం అంత పెద్ద ఫేమస్ కాదు కానీ లొకేషన్స్ మాత్రం బాగుంటాయి. కొండ కనిపిస్తుంది కదా, కొండ పైకే మనం వెళ్తాం. ఇదిగోండి, ఇల్లే మా ఫ్రెండ్స్. టెంపుల్కి వెళ్తారంటే అంటే టెంపుల్కి రాకుంటే కొన్ని ఫోటోషూట్లు చేసుకుంటున్నారు. హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇద్దరు జిగిరి దోస్తులు. వీడు దేనికి పనికిరాడు, జాబ్ ఏం చేయడు, వీడికంటే చాలా ఆస్తి ఉంది. ఫస్ట్ వ్లాగ్ జస్వంత్ సనపాల. స్వామి సార్ అక్కడ చాటింగ్ చేసుకుంటున్నాడు. స్వామి సార్ యాక్చువల్లీ మనం అదిగోండి బైక్స్ అవి అక్కడ పార్క్ చేసాం. ఇలా ఇప్పుడు ఇదంతా ఇలా నడుచుకుంటూ వెళ్ళి ఆ పైకి వెళ్ళాలి. అక్కడ నుంచి ఇక్కడికి ఒక 1 km ఉంటుంది. ఒక 1 km అలా నడుచుకుంటూ వెళ్తే చేపలు పడుతున్నారు, పెద్ద నెట్టేసి లాగుతున్నారు. ఆల్రెడీ మా వాడు అక్కడ వెళ్ళి పుడిపోయాడు ఇక్కడ వచ్చి. ఈ సాంగ్ చూడు, ఆ సాంగ్ చూడు. అయినా తడిసిపోతుంది ఎక్కడ వరకు. ఆడ వెళ్ళిపోయాడు ఆల్రెడీ. మొత్తం చాలా లోతుంది ఇక్కడ, తప్పదు దాటుకొని వెళ్ళిపోవాలి. చూడండి సక్సెస్ఫుల్గా మన అయితే లోపలికి వస్తాం. మన వల్ల ఇంకా రావాలి. ఫ్యాక్టరీ ఉంది అక్కడ, సో అందుకే ఇటు నుంచి వచ్చే వాటర్ ఇదంతా నల్లగా వస్తుంది. జనాలు కూడా వచ్చేస్తున్నారు. ఎలాగుంది ఎక్స్పీరియన్స్? పైకి వెళ్దాం, గుడి పైకి. ఫస్ట్ పైన అయితే శివాలయం ఉంటుంది అన్నమాట. దానికంటే ముందు మనం వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడైతే మన వాళ్ళందరూ ఇలా షూస్ పట్టుకొని, షూస్ ఇక్కడెక్కడో పెట్టాలి, పెట్టేసి మామూలుగా ఒట్టుకాలతో వెళ్దామని ఆలోచిస్తాం.
మన స్వామి అయితే ముందు నడిపిస్తున్నాడు మనకి, మనం అలా వెళ్తున్నాం పైకి. అదిగోండి అటు సైడ్ అది ఇందాక మనం చెప్పాం కదా వాటర్ అని. ఇదిగోండి ఫ్యాక్టరీ కనిపిస్తుందా అక్కడ, అది ఫ్యాక్టరీ, ఇదంతా ఫ్యాక్టరీ. ఇది అక్కడ నుంచి వస్తుంది వాటర్. ఇక పైకి అయితే వచ్చాం. గుడి అంటే పెద్ద గుడి కాదు, ఇదిగోండి ఇదంతా వాటరే. విగ్రహం వినాయకుడిది. టెంపుల్ అంటే పెద్ద టెంపుల్ కాదు, జస్ట్ విగ్రహం అంతే. విగ్రహానికి ఆల్రెడీ ఎవరో పూజలు కూడా చేశారు. ఇది హాఫ్ వ్యూ, ఇది ఇక్కడ నుంచి హాఫ్ అనమాట అంతే. ఇంకా పైకి కొండ మీదకి వెళ్తే మనకి ఫుల్ వ్యూ వస్తుంది. ఇది హాఫ్ వ్యూ. ఇది ఇగోండి ఇప్పుడు ఈ పైకి వెళ్ళాలి, కాకపోతే ఆ పైకి వెళ్ళాలంటే మనం అలా వెళ్ళాలి. మనకు అంత ఓపిక లేదు కాబట్టి కొంచెం రిస్క్ చేసి ఇలా ట్రెక్ చేసుకుంటూ కొండెక్కేస్తాం. ఇప్పుడు మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ పైకి వెళ్ళాలి, కొంచెం జాగ్రత్తగా చూసుకొని పైకి వెళ్తాం. ఇప్పుడు మామూలు వ్యూ చూపించడానికి నేను వేరే సైడ్ నుంచి మంచి ఎక్స్పీరియన్స్. ఇక్కడ చాలా చిన్న శివలింగం కూడా ఉంది. ఇదిగోండి ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర. ఇదిగోండి శివలింగం. గుడి పెద్ద గుళ్ళు కాదు, చిన్నవే, చాలా చిన్న టెంపుల్స్. ఇదిగోండి ఇది టాప్ వ్యూ. ఉన్నారు ఎలా ఉంది కింద చెప్పు. అరకు బీచ్ కన్నా నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఎందుకంటే అరకు బీచ్ మన ఒడ్డున ఉండి జస్ట్ చూడడానికి అవుతుంది. ఇది అలా సముద్రం మధ్యలో ఉన్నట్టుంది ఏదో ఐలాండ్లో. చూడడానికి శివలింగం గుడి అవి పెద్దగా ఉండవు, చిన్నవి ఉంటాయి, చాలా చిన్నవి ఉంటాయి. కాకపోతే ఎవరైనా వస్తే ఈ సీనరీ కోసం దీనికోసం రావచ్చు. ఇదిగోండి అంత గ్రాసీగా ఉంది ఇటు సైడ్. సరే అక్కడ అలా ఉందో చూడండి, ఇక్కడ చూడండి అలా ఉందో. ఏదో ఫారెన్లో ఉన్నట్టుంది కదా, ఏదో వేరే దేశంలో. మనం ఆల్రెడీ అక్కడ సెట్ అయిపోయారు మన వాళ్ళు. ఇదిగోండి చూసారా, చాలా బాగుంది. ఇక్కడ కింద నడుస్తుంటే చాలా మెత్తగా ఉంది. స్టిల్స్ వస్తున్నారు. కిందకైతే వెళ్ళొచ్చు. ఇటు సైడ్ చిన్నది వే ఉంది. కొంచెం ముందుకెళ్ళి మీకు డౌన్ వ్యూ చూపిస్తాను అలా ఉంది ఏంటని. చెప్పులు లేవు కాబట్టి రాళ్ళు గుచ్చేస్తున్నాయి బాగా. అదిగోండి చూసారా, ఇక్కడ నుంచి పడ్డామంటే మటాషా ఇంకా. ఇది అప్పికొండ బీచ్. లైవ్లో మాత్రం ఎక్స్పీరియన్స్ ఎక్సలెంట్, అసలు చాలా బాగుంది. అండ్ నా వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి కంటెంట్ చాలా వస్తుంది మన ఛానల్లో. ఇది నా ఫస్ట్ బ్లాగ్ కాబట్టి ఎలా ఉందో మీరే కామెంట్స్లో చెప్పండి. కీప్ సపోర్టింగ్ మీ అంటిల్ ద నెక్స్ట్ వీడియో.